కేసీఆర్ కు నోటిచ్చే అధికారం సిట్కు ఉంది. టెలిఫోన్ ట్యాపింగ్ లో జరుగుతున్నటువంటి విచారణలో అధికారుల ద్వారా వచ్చినటువంటి సమాచారం మేరకు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ట్యాపింగ్ సంబంధించిన అంశంలో లబ్ధిదారుడుగా కేసీఆర్ గారు ఆయన పార్టీ ప్రయోజనాలు కనిపించే విధంగా ఉన్నటువంటి సందర్భంలో ఆనాటి ఆరోపణలు ప్రభుత్వంలో ఉండి ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు వ్యాపార వర్గాలు, సినిమా తారులు, జడ్జీలు, వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారందరితో పాటు ఇతరత్ర ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పిన దానిపై జరుగుతున్న విచారణలో భాగంగా ఈరోజు వారిని కూడా రమ్మని సిట్టు నోటీసులు ఇస్తే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ గగ్గోలు పడుతుందో అర్థమైతలేదు.